చూడు తులసి, ధైర్యంగా వెళ్ళి ఆ చంచలమ్మ నిలదీయండి. లేకుంటే మీ తరపున నేనొచ్చి అడగాల్సొస్తుంది. అది కాదు విజయ అది వాళ్ళ కుటుంబ విషయం కదా అని చెప్పేసి విజయమ్మ భర్త అంటూ ఉంటాడు. అదేంటండి, మనకు ఒక కూతురుంది. రేపు అలాగే జరిగితే ఊరుకుంటామా? నిన్ను తన కూతురు అనుకోవట్లే. ఈ ఊరి ఆడపడుచు అనుకుంటున్నాను. కాబట్టి అందుకే నేను నిలదీస్తున్నాను. తులసి, నువ్వు వెళ్ళి అడుగు. లేకుంటే నేనే మీ తరపున వెళ్ళి నిలదీయాల్సుంటుంది. ఆ చెంచలమ్మని బజారుకు విడిచి 10 మందిలో నిలబెట్టి నిలదీసి అడుగుతాను. సింధూరకి ఏం న్యాయం చేస్తుందో అని చెప్పేసి విజయమ్మ తెగేసి చెప్పగానే తులసి ఒక్కసారిగా భయపడిపోతుంది. వద్దమ్మ గారు, మేమే వెళ్ళి అడుగుతాం. అలా బజారుకి పిలిపియడం మాకిష్టం లేదు అని చెప్పేసి తులసి అయితే వెళ్తుంది. విజయమ్మ మాత్రం చాలా కోపంగా అటు చూస్తూ ఉంటుంది. ఇక ఒక పక్క చంటి అయితే తీవ్రంగా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఏంటి చంటి, ఎక్కడికి వెళ్ళావు? అసలు ఉదయం నుంచి తొందరగా వెళ్ళావు. ఏంటి డల్‌గా ఉన్నావు? అని చెప్పేసి బసవ అడుగుతూ ఉంటాడు. ఏంలే బసవన్న అని చెప్పగానే, చెప్పు చంటి అనగానే, ఏం లేదన్నానా అని కసిరిస్తాడు. బసవ ఏంటో ఈయనకేమైందో అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక చంటి తీవ్రంగా పైకెక్కి నడుస్తూ అటు ఇటు ఆలోచిస్తూ ఉంటాడు. ఈలోపే సింధూర వచ్చి చూస్తూ ఉంటుంది. ఇదేంటి చంటి అలా కింద పడిపోతాడు కదా, అలా నడుస్తున్నాడేంటి అని చెప్పేసి సింధూర గబగబా కిందికి పరిగెత్తు వస్తూ ఉంటుంది. చంటి ఆగు, పడిపోతావు అని చెప్తూ ఉండగానే ఈలోపే చంటి అడుగు కిందికేస్తాడు. అలా కింద అయితే పడిపోతాడు. అబ్బా అని గట్టిగా అరుస్తాడు. చంటి, చెప్పాను కదా, అరుస్తూనే ఉన్నాను కదా పడిపోతావు అని, ఎందుకు చూసుకోలేదు అని చెప్పగానే, అదేంటి అమ్మాయి గారు అని చెప్పేసి అనగానే, రక్తం వస్తూ ఉంటుంది. చంటి బాగా దెబ్బ తగిలిందా అని చెప్పేసి అలా చూస్తుంది. అదేంటి అమ్మాయి గారు, పడతానని చెప్పారు కానీ పట్టుకోవచ్చు కదా పడిపోకుండా అని చెప్పేసి అనగానే, అది కాదు చంటి, నిన్న నేను పడిపోయినప్పుడు నువ్వు కూడా పట్టుకోలేదు కదా అమ్మాయి గారు, మీకు కూడా పగ ప్రతీకారాలు ఉన్నాయన్నమాట అనగానే, అదేం లేదులే చంటి, అయ్యో దెబ్బ బాగా తగిలింది కదా అని చెప్పేసి వెళ్ళి పసుపు తీసుకొస్తుంది. చూసుకోకుండా, ఏంటి చంటి అలా తీవ్రంగా ఆలోచిస్తున్నావు అని చెప్పేసి పసుపు పెడుతూ ఉంటుంది. అబ్బా అని గట్టిగా అరుస్తుంది. పర్వాలేదులే చంటి, తగ్గిపోతుంది, నొప్పి బాగా ఉందా అని అడుగుతూ ఉంటుంది. మళ్ళీ చంటి ఆలోచిస్తూ ఉండగానే, ఏంటి చంటి నొప్పి వదిలేసి ఆలోచిస్తున్నావేంటి, అసలు యాడికెళ్ళావు, ఉదయం అంత పిలుస్తున్నా హడావిడిగా వెళ్ళావు, అసలు ఎక్కడికి వెళ్ళావు చెప్పు అనగానే సిగ్గుపడిపోతూ ఉంటాడు. చంటి, సిగ్గుపడుతున్నావా, అసలు ఎక్కడికి వెళ్ళావో చెప్పు చెప్పు అనగానే, అమ్మాయి గారు మీరు ఎవ్వరికి చెప్పొద్దు, ప్రామిస్ అనగానే, ప్రామిస్ ఎవ్వరికి చెప్పను, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, అమ్మాయిని కలవడానికి వెళ్ళాననమాట అనగానే, చంటి ఏంటి నువ్వు చెప్పేది నిజమేనా అనగానే, అవును అమ్మాయి గారు, నిజమే, కానీ ఈ మాట ఎవ్వరికీ చెప్పొద్దు అని చెప్పేసి అనగానే, ఇంతలో బసవ విని, ఏ చంటి నువ్వు ప్రేమించావా అని ఆట పట్టిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే, అయ్యో ఎవరికి చెప్పొద్దు అన్నాను కదా అమ్మాయి గారు, చూడు అప్పుడే బసవ విన్నాడు, ఇప్పుడు అమ్మగారికి చెప్తారు, అయ్యగారికి చెప్తాడు, ఏంటో ఏమో అనగానే, ఏం కాదులే చంటి, ఏం చెప్పడు కానీ, అసలు ఎక్కడ చెప్పు, నీ ప్రేమ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడికి వెళ్ళావు అని చెప్తుండగానే అది అని సిగ్గుపడుతూ ఉంటాడు. పర్వాలేదు చెప్పు చంటి, నీ ప్రేమ ఎప్పుడు స్టార్ట్ అయింది, చిన్నప్పుడే స్టార్ట్ అయింది, అమ్మాయి పేరేంటి తెలియదు, అమ్మాయిది ఏ ఊరు తెలియదు, మరి ఏం చదువుతుంది అది కూడా తెలీదు, అదేంటి చంటి ఏం తెలియకుండా ఎలా ప్రేమించావు, నా ప్రేమ చిన్నప్పటి నుంచి ప్రేమించాను అమ్మాయి గారు అని చెప్తూ ఉండగానే, సింధూర అయితే అమ్మాయిని కలవలేదా చంటి అనగానే, లేదు అమ్మగారు, సరే ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా తెలుస్తుంది, నువ్వు చిన్నప్పటి ప్రేమ అంటున్నావు చేపటికి, నీది కల్మషం లేని ప్రేమ, నీ స్వచ్ఛమైన ప్రేమ, ఇలాంటి ప్రేమ ఎప్పుడు గెలుస్తుంది, ఓడిపోదు, సరేనా, నీకు తప్పకుండా అమ్మాయి గెలుస్తుంది, అమ్మాయితో నువ్వు మాట్లాడతావు, నువ్వు అనుకున్న జీవితం జీవిస్తావు, సరేనా, బాధపడకు చంటి అనగానే, నిజంగా కలుస్తుంది అమ్మాయి గారు అనగా, నిజంగా కలుస్తుంది, సరే ఇక నేను వెళ్తాను అని చెప్పేసి సింధూర్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. చంటి ఆ మాట వినగానే చాలా సంతోషపడుతూ ఉంటారు. చందమామ చూసావా, అమ్మాయి గారు కూడా దీవించారు, ఇక నా ప్రేమ గెలుస్తుంది కదా, గెలుస్తుంది, త్వరలోనే నా ప్రేమ నిజమవుతుంది అని చెప్పేసి చంటి అయితే కలలు కంటూ ఉంటాడు. మరి ఇంతకు అమ్మాయి ఎవరు?